అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా పర్ణశాల ఓపెనింగ్ డేట్ ఖరారయింది కదండి. ఫంక్షన్ చేస్తున్నాము. ఫంక్షన్ కోసం అని చెప్పి ఈ పట్టు చీరను రెడీ చేసుకుంటున్నానండి. ఈ చీరను నేను చిలపల్లి సీఎంఆర్లో తీసుకున్నాను అనమాట. 50% ఆఫ్లో తీసుకున్నా. 14,000ది 7,000కి వచ్చింది. అఫ్కోర్స్ సంధ్య తీసుకుందిలేండి. నాకు నచ్చింది అని అంటే సరే అమ్మ ఫంక్షన్కి నువ్వు కట్టుకో అనంది. ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి టైలర్ గారికి పంపించేసా. ఇప్పుడు శారీకి ఫాల్ కుడుతున్నానండి. ఈ ఫాలు వేరే రకంగా కుడతాను. అది మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అని చెప్పి శారీ ఫాల్ కుట్టే విధానాన్ని, అలానే కుచ్చులు కూడా నేనే వేసుకుంటా. అది కూడా కొద్దిగా డిఫరెంట్గా వేసుకుంటా. అవి ఎలా వేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తున్నానండి. మన ఆడవాళ్ళకి ఏదన్నా ఫంక్షన్ కానీ ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏం చూసుకుంటామండి, ఏం చీర కట్టుకోవాలి, ఏం జాకెట్ వేసుకోవాలి, జాకెట్ రెడీగా ఉందా లేదా, చీరకు ఫాల్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. సాధారణంగా నేను రెగ్యులర్గా కట్టే చీరలకి ఫాల్స్ గట్రా కూడా ఏమీ వెయ్యనండి. కానీ పట్టు చీరలు ఇటువంటి వాటికి మాత్రం కంపల్సరీ ఫాల్ వేసుకోవాలి. ఎందుకంటే శారీ ఫాల్ లేదనుకోండి, పోగులు పట్టేసేసి అడుగున మాసిపోయి అట్లా అవుతుంది కదా. అందుకోసం కంపల్సరీ శారీ ఫాల్ అయితే కుట్టించుకుంటాను. అలానే దీనిలో బ్లౌజ్ కూడా టైలర్కి ఇచ్చాను అనమాట అండి. ఎందుకంటే నాకు కుట్టుకునేంత టైము ఉండట్లేదండి. ఎక్కడో అడుగేస్తున్నాను, అలానే పర్ణశాల దగ్గర పనులు జరుగుతున్నాయని అక్కడో అడుగేస్తున్నాను. మీరు చెప్తే నమ్మరు కానివ్వండి, ఒక 2-3 నెలల నుంచి అలా తిరుగుతూనే ఉన్నామండి. అదృష్టం కొద్దీ ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే దొరికింది కాబట్టి పర్వాలేదండి, బాగానే ఈజీగా చేసుకోగలుగుతున్నాము. కానీ ఈ పట్టు చీరలు ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకోవటం, ఈ పనులు ఉన్నాయి చూడండి, ఈ కొన్ని మనం కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకండి ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా మీరు శారీ ఫాల్ కుట్టాలా అని ఎవరన్నా అనుకోవచ్చు. నేను ఈ శారీ ఫాల్ని హెమ్మింగ్తో కుట్టమని టైలర్ గారిని అడిగాను. ఆవిడ అన్నారు, చేతి పని అని అంటే కొద్ది కష్టం అండి, ఆ హెమ్మింగ్ చేసేవాళ్ళు చేతి పనితో శారీ ఫాల్ కుట్టడం అంటే త్వరగా కుట్టరండి, మీకు అర్జెంట్ అంటున్నారు కదా, బ్లౌజులు అయితే కుడతాను అని అన్నారు. సరే మధ్యలో నేనే శారీ ఫాల్ కుట్టేసుకుంటాంలే అని చెప్పి ఈరోజు ఫాల్ కుట్టుకుంటున్నానండి. ఏమండి, నేను శారీ ఫాల్ కుట్టే విధానం కూడా ఒకటి ఉంటుంది, అది చూపిద్దామని మీకు వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట. సాధారణంగా శారీ ఫాల్ అంటే మనం హెమ్మింగ్ చేస్తాం, అంటే నెక్కి, బ్లౌజులకి నెక్కి, హ్యాండ్స్కి ఎట్లా చేస్తామో అలాగా హెమ్మింగ్ చేస్తూ ఉంటాం. లేదు అంటే దూసి కుట్టుతో కూడా కుడతారు, అంటే కొంచెం కొంచెం క్లాత్ తీస్తారు చూడండి, ఆ విధంగా దూసి కుట్టుతో కూడా కొందరు కుడతారు. అంటే మిషన్ కుట్టు, జిగ్జాగ్ చేయటం ఇవేమున్నది మిషన్ మీద చేసేస్తారండి. నాకు ఆ పట్టు చీరలకి మిషన్ కుట్టు అంటే ఇష్టం ఉండదన్నమాట. అందుకనే ఎస్పెషల్లీ హెమ్మింగ్ అని అడిగితే మాకు వీలవదండి, టైం పడుతుంది అని అన్నారు. ఈరోజు నేను కుడుతున్నాను. అయితే నేను కుట్టేది హెమ్మింగు కాదు, అలానే దూసుకుట్టు కాదండి, ఇది ఎదురు కుట్టు అంటారు, దాంతో కుడుతున్నాను. ఎందుకంటే సాధారణంగా ఈ దూసుకుట్టు అంటే అలాగ కొంచెం కొంచెం క్లాత్ తీసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏదన్నా గోరుకి కానీ పట్టీలకు కానీ ఒక పోగు పడితే మొత్తం వచ్చేస్తుంది, దారం అంతా పరపరా వచ్చేసేస్తుంది. అలానే హెమ్మింగ్ అయినా అంతే అండి, ఎక్కడన్నా పోగు పడితే పరపరా మొత్తం దారం అంతా వచ్చేసేస్తుంది, లేదా శారీ అంతా ఒక దగ్గరికి కుచ్చులాగా వచ్చేసేస్తుంది. ఇప్పుడు నేను కుట్టే ఈ ఎదురు కుట్టు విధానం అసలు ఎక్కడికక్కడ లాక్ అయిపోయి ఉంటుందన్నమాట అండి. అంటే మరి సాధారణంగా ఇటు నుంచి ఇటుకు కుడతామండి ఫాల్ కుట్టడం, అంతే కదా. ఇప్పుడు నేను రివర్స్లో ఎదురు కుడుతూ ఉన్నాను. మామూలు దూసుకుట్టు ఎట్లా అండి, కొంచెం క్లాత్ ఎట్లా తీస్తాం సూదిలోకి, అదే విధంగా, కాకపోతే ఎదరు నుంచి కుడతాము. మరి ఇది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానివ్వండి, ఇలా కుట్టడం ద్వారా అదిగో చూసారా లాక్ అయిపోయి ఉంటుంది, ప్రతి కుట్టు కూడా లాక్ అయి ఉంటుందండి. దానివల్ల ఎప్పటికీ ఈ శారీ ఫాల్ చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట అండి. అలానే రివర్స్లో కూడా చక్కగా అందంగా కనిపిస్తుంది అన్నమాట అండి. ఇలా ట్రై చేసి చూడండి, శారీ ఫాల్ కుట్టడం చాలా బాగుంటుంది. చానాళ్ళు అస్సలు ఒక్క పోగు కూడా పోకుండా, అంటే ఆ దారం ఏమీ పోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండి. అలానే శారీకి కుచ్చులు కూడా వేస్తూ ఉన్నానండి. కుచ్చులు కూడా
మొత్తం చివరి వరకు కట్ చేయకుండా కొంచెం శారీ క్లాత్ ఉండేలాగా కట్ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సాధారణంగా ఏం చేస్తాం, ఈ గ్రీన్ క్లాత్ అన్నది చివరికి లేకుండా ఉంటుంది కదా. నాకెందుకో అలా ఇష్టం ఉండదండి. నేను కుచ్చులు వేసుకున్నాను అని అంటే ఇట్లా కొంచెం ఆ క్లాత్ ఉండే విధంగానే కట్ చేసి వాటిని కుచ్చులు ఎలా వేస్తానో చూపిస్తాను ఉండండి. మామూలు కుచ్చులు ఎలా వేస్తారండి, మామూలుగానే ముడేస్తారు కదా, అదే విధంగా వేస్తాను. కాకపోతే చివరికి వచ్చేసరికి అవి అలాగ కుచ్చుల్లాగా కాకుండా కొంచెం కొద్దిగా క్లాత్ ఉంచుతాను అనమాట. ఆ పట్టు క్లాతే. సాధారణంగా పట్టు చీరలకి ఇటు బ్లౌజే ఉంటుంది కదండి అటాచ్ చేసి, ఆ బ్లౌజ్ ముక్క కొంచెం అనమాట, అంటే 1/2 ఇంచే, అంతకన్నా తక్కువ క్లాత్ ఉండేలాగా తీసుకుంటాను. తర్వాత అవి చిన్న చిన్న ముక్కలు, 1 ఇంచి ముక్కల్ని కట్ చేసుకుని ఇలాగ ముళ్ళు వేస్తాను అనమాట అండి. అంటే ఇవన్నీ పెద్ద ఏదో అద్భుతమైన మోడల్స్ అని నేను అన్నాను కానీ అండి, నాకు ఇలా నచ్చుద్ది. ఆ దారాల్లాగా వేలాడేవి అంత ఇష్టపడను నేను. ఇగోండి మొత్తం అన్నీ కుచ్చులు వేస్తే ఇలా ఉన్నదనమాట అండి. అంటే కొద్దిగా ఆ గ్రీన్ కూడా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఏమో నేను పాటించేది మరి ఇది అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరికన్నా వివరంగా చెబుతాము అని చెప్పి ఎవరికన్నా ఇష్టమైతే వేసుకుంటారని నేను మీకు క్లియర్గా చెప్పాను అనమాట అండి. ఇగోండి కుచ్చులు వేసేసా, శారీ ఫాల్ కూడా కుట్టేసా. మన పర్ణశాల ప్రారంభోత్సవానికి పట్టు చీర రెడీ చేసేసుకున్నానండి. ఇది చిల్లపల్లి CMRలో తీసుకున్న పట్టు చీర అనమాట. మొత్తం అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. ఇక ఈరోజు షాపింగ్కి బయలుదేరానండి. ఆ భీమవరంలోనే సుజాత శారీస్ అని సుజాత ఉంటుందన్నమాట అండి. ఈ మధ్య ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసింది. తన దగ్గర కూడా నేను ఎక్కువ తీసుకుంటాను. లేటెస్ట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి, చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అన్నమాట అండి. తన దగ్గర అన్ని వెరైటీసు ఉంటాయి. సరే, మరి పట్టు చీర ఒక్కటే అని కాకుండా కొంచెం మార్చుకుని ఇంకో చీర అట్లా కట్టుకోవాలి కదా. అలానే వదిన వాళ్ళు ఆడపడుచులు వస్తున్నారు కదా, వాళ్ళ కోసము, అట్లనే పిల్లలు వస్తున్నారు, సంధ్య రమ్య వీళ్ళంతా వస్తున్నారు, వాళ్ళ కోసము, నా మేనకోడలు కూడా వస్తుంది అనమాట అండి, దానికోసము. ఇట్లా వీళ్ళందరి కోసం శారీస్ తీద్దామునని సుజాత దగ్గరికి వెళ్ళానండి. అసలు వెళ్ళేసరికి ఎంత జనాలోనండి. ఫస్ట్ పిల్లలవి చూస్తున్నానండి. ఇప్పుడు ఈ మిర్రర్స్ శారీస్, లయా శారీస్ అంటున్నారు కదా, అవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి ఉన్నాయి ఆంటీ అని చెప్పింది సుజాత. అందుకని ఇవి చూస్తున్నాను. అంటే సంధ్య రమ్య నా మేనకోడలు వాళ్ళకి మిర్రర్స్ శారీస్ బాగుంటాయి అనే ఉద్దేశంతో ఇవి చూస్తున్నాను అనమాట అండి. ఇవి తీసుకున్నాను. పిల్లల శారీస్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక మా ఆడపడుచులకి, మా తోటి కోడలకి, నాకు, మా కోసం సెలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. వదిన వాళ్ళకి, మాకు అందరికీ శారీస్ సెలెక్ట్ చేశాను. ఏం తీశాను అన్నది నేను ఇంటికి వెళ్ళి చూపిస్తానులేండి. అలానే ఈ ట్రిప్ కొంచెం డిఫరెంట్గా రిటర్న్ గిఫ్ట్ ఖరీదైంది ఇచ్చి శారీస్ ఏమో నార్మల్గా తీద్దాము అని అనుకుంటున్నాను. ఎట్లానో మేమందరం యూనిఫామ్ లాగా ఒకే శారీ ఒకే వెరైటీ కట్టుకుంటాం అనమాట అండి. అలాంటి శారీస్ తీసాను అనమాట. రిటర్న్ గిఫ్ట్ కూడా వారు, మా ఆడపడుచులు వాళ్ళందరూ కూడా పూజించుకునే విధంగా ఇవ్వాలి అనేది నా కోరిక అనమాట అండి. అదేమేమి తీశాను ఏంటి అంతా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇక శారీస్ ఎన్ని రకాలోనండి. ఈ వైట్ శారీస్ ఇవి ఎంత బాగున్నాయండి. 380 అంటండి. చక్కగా మెత్తని కాటన్ అనమాట. సుజాత శారీస్ భీమవరం అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది అనమాట అండి. తను ఇప్పుడు ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసింది. చాలా తక్కువకి శారీస్ ఉంటాయి. ఒకవేళ మిస్ప్రింట్లు డ్యామేజ్లు అయితే వివరంగా చెప్పుద్ది, చూపిస్తుంది. ఫ్రెష్ పట్టు చీరలు కాస్ట్లీవి అవి కూడా ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూస్తే అన్నీ అర్థమవుతుందండి. సుజాత దగ్గర నేను చాలా కొంటూ ఉంటానండి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా, ఇదివరకు అడిగేవాళ్ళు మీరేమో సుజాత నెంబర్ ఇవ్వండి అని. తనకప్పుడు ఆన్లైన్ లేదమ్మా అని చెప్తూ ఉండేదాన్ని కదా. ఇప్పుడైతే తన ఆన్లైన్ బిజినెస్ కూడా పెట్టింది కాబట్టి మీకు ఎవరికన్నా కావాలంటే సుజాత శారీస్ భీమవరం అని కొడితే ఛానల్ ఓపెన్ అవుద్ది. అందులో తను వీడియోస్ పెడుతుంది, చూడండి.
ఇక రకరకాల చీరలన్నీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరానండి. ఇక చూడండి, జాతరకు సిద్ధం అవుతున్నాయి అన్నీ. ఆ లోన గుడి ఉంటుంది కదా. వస్తుంటే దారిలో చిన్న మావుళ్ళమ్మ తల్లి జాతర అని చేస్తారండి. అంటే మావుళ్ళమ్మ తల్లి దేవాలయంలో మావుళ్ళమ్మ జాతర ఎట్లా చేస్తారో అట్లాగా చిన్న మావుళ్ళమ్మ దేవాలయం ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ఆ తల్లి జాతర అంటే జ్యేష్ఠమాస ఉత్సవాలు అని చేస్తారు, ప్రత్యేకించి మావుళ్ళమ్మ తల్లికి. ఈరోజు ఇక్కడ జాతర అంటండి. ఫుల్ రోడ్ అంతా రష్గా ఉన్నది. అందున మాకు సంతలు కూడా బుధవారం ఆదివారం ఇక్కడే పెడుతూ ఉంటారండి. అదిగోండి ఓ పక్క కాయగూరల దుకాణాలు, ఓ పక్క అమ్మవారి ఊరేగింపు కోసం ఇదిగోండి బ్యాండ్ మేళాలు, రకరకాల వేషధారణలు, రకరకాల డప్పులు, గరగలు. ఎంత సందడిగా ఉందో అండి రోడ్డు అంతా. నాకైతే అసలు వెళ్ళాలని అనిపించలే. కొద్దిసేపు ఉండి చూద్దామా అని అనుకున్నాను, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇక అందుకనే ఇంటికి బయలుదేరిపోయాను. ఏమండి, మా భీమవరం ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా తగదగా మెరిసిపోతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఏదో ఒక చోట గుడి వార్షికోత్సవాలు, మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి, అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడో అక్కడ. చాలా చాలా బాగుంటుందండి. ఇక అవన్నీ కూడా చూసుకుని ఇంటికి చేరానండి. చాలానే షాపింగ్ చేశాను ఉదయం నుంచి అండి. ఓ పక్క అటు పర్ణశాలకు వెళ్తున్నా, ఓ పక్క ఇంటి దగ్గర పనులు చూసుకుంటున్నా, మళ్ళీ నా శారీ ఫాల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ కావాల్సినవి అన్నీ తీసుకోవటం ఇవన్నీ కూడా నాదే కదండి డ్యూటీ. ఇవన్నీ కూడా చేసుకుంటున్నా. కానీ ఇవన్నీ కూడా నేను చాలా ఆనందంగా ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే 365 రోజులు ఏమీ ఇలా ఉండం కదండి. పని ఉన్నప్పుడే అంత బిజీగా ఉంటాము. దాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ, ఆ పనులన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేసినప్పుడు అవి చాలా ఆనందాన్ని ఇస్తాయండి. అంతే తప్ప అయ్య బాబా నాకు పని ఎక్కువైపోయింది, నేను అలిసిపోతున్నా అనుకున్నాం అనుకోండి, మనం చేసే పనుల్ని ఎంజాయ్ చేయలేము. అదొక పెద్ద భారంలాగా, మన నెత్తి మీద ఏదో బరువులాగా భావిస్తామన్నమాట. అందుకనే ఏమన్నా ఇంట్లో శుభకార్యాలనే కాదండి, ఏ పనులైనా సరే మనం పెట్టుకున్నప్పుడు ఓకే, ఈ పని చేసేటప్పుడు బిజీగా ఉంటాం, తర్వాత అంతా ఖాళీనే కదా, కూర్చుని గుడ్డుగురానికి పడుతూ ఉంటామా ఏంటి అని అనుకోవాలండి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత బోలెడంత రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుందండి. ఇక సాయంత్రానికే నాకు టైలర్ గారు బ్లౌజ్ పంపించారు. ఫస్ట్ ఈ మోడల్ పంపించారండి, ఇది కుడతాను అని ఓకే అన్నాను. ఇదిగోండి నా శారీ మీద బ్లౌజ్ కుట్టి పంపించారనమాట. ఇప్పుడు శారీస్ కూడా తీసుకున్నాను కదా, ఆ బ్లౌజులు కూడా పంపిస్తాను. ఇదిగోండి ప్రస్తుతం అయితే ఫంక్షన్ కోసం నా చీర, జాకెట్టు 2 రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు తీసుకున్న చీరల బ్లౌజులు కూడా పంపించేస్తానండి కుట్టడానికి. ఇక ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.